viewers, welcome to Andrew Care Connect program. తర్వాత సార్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కి మెడికేషన్స్ వాడిన తర్వాత లేడీస్ లో ఇచ్చింగ్ వస్తుంది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే జనరల్ గా ఈ ఫీమేల్స్ లో ఒకవేళ వైట్ డిశ్చార్జ్ ఉంది లేదా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ మెడికేషన్స్ ఇప్పుడు మీరు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉండడం వల్ల ఓన్లీ 30 seconds 1 minute సెక్స్ చేయగలుగుతున్నారు. సో ఇప్పుడు ఈ టాబ్లెట్స్ బాగా పనిచేస్తే మీరు 5 minutes 10 minutes చేయగలిగారు. అప్పుడు ఏమవుతుందంటే ఫీమేల్స్లో కంటిన్యూస్గా ఎక్కువసేపు చేయడం వల్ల ఫ్రిక్షన్ వస్తుంది. కొంతమందికి లూబ్రికేషన్ తక్కువ ఉంటుంది ఫీమేల్స్లో. సో మీరు ఎక్కువసేపు కంటిన్యూగా చేస్తే కొంతమందికి 10 minutes 15 minutes కూడా ఎజాక్యులేషన్ అవుతుంది టాబ్లెట్స్ తీసుకుంటున్నాం. సో అలా చేయడం వల్ల లూబ్రికేషన్ లేకపోవడం వల్ల లోపలంతా రాపిడ్ లాగా అయిపోయి దానివల్ల ఇచ్చింగ్ కొంతమందికి అమ్మాయిలో పెయిన్ వస్తుంది. సో ఇలా వస్తుంది అంటే సింపుల్ ఏదైనా లూబ్రిక్ జెల్ కానీ కేవై జెల్ కానీ ఇలా లూబ్రికెంట్స్ ఉంటాయి. సో మధ్య మధ్యలో అట్లా కొంచెం లూబ్రికేషన్ అప్లై చేస్తూ ఉంటే జనరల్గా ఆ రాపిడ్ తగ్గిపోయి ఇచ్చింగ్ తగ్గిపోతుంది. సో సైకలాజికల్ ఈడీ ఫుల్ వీడియో సొల్యూషన్స్ చెప్పండి. యాక్చువల్గా ఈరోజు ఒక వీడియో చేశాను, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ గురించి చేశాను. సో ఇది దానికి ఆల్మోస్ట్ సిమిలారిటీస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ నేను ఈ వీడియో చూసే టైంకి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మీద వీడియో బయటకు వచ్చి ఉంటుంది. ఒకసారి అది చూడండి, చాలా వరకు మీకు సైకలాజికల్ ఈడీ అన్ని కవర్ చేశాను. చాలా మంది సార్ దాని కాస్ట్ చెప్పండి, దీని కాస్ట్ చెప్పండి, ఆ సర్జరీ ఎంత అవుతుంది, ఈ సర్జరీ ఎంత అవుతుంది. సింపుల్ అండి, ఇవన్నీ ఎందుకు, అక్కడ కింద ఒక నెంబర్ పెడతాము, వాళ్ళ ఫోన్ చేసి చెప్తారు. సో ఎందుకంటే డాక్టర్గా ఏమవుతుందంటే అవన్నీ ఇప్పుడు నాకు రోజు ఒక 100 questions వస్తే 30-40 questions అవే ఉంటాయి. సో నేను అందరికీ చేసుకుంటూ పోవాలి కదా. సో దాని బదులు మాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్ళని చెప్పేస్తారు. ఎందుకంటే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు టైం వేస్ట్ అవుతుంది. మీకు ఒక ఫోన్ కాల్ చేస్తే మీకు ఏ థెరపీ కావాలో మా మాకు చెప్పేస్తారు. తర్వాత సార్ ఐఎమ్ బైపోలార్ డిసార్డర్ పేషెంట్, ఐ హ్యావ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్, ప్లీజ్ సజెస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు మీ సైకోజెనిక్ ఈడీ అని ఉండొచ్చు, లేదా మీరు బైపోలార్ డిసార్డర్ కాబట్టి దానికి ఏదైనా మందులు వాడుతున్నారా, ఆ మందుల వల్ల కొంతమందికి అంటే సైకలాజికల్ కాజెస్ కానీ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ కొంతమంది మెడికేషన్స్ వాడుతుంటారు కదా, వాటి వల్ల కొన్ని మెడికేషన్స్ వల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది. సో దానివల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో ఒకసారి మీరు హార్మోన్ టెస్ట్ ఒకసారి పీరియడ్ డాక్టర్ చేసుకుంటే అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది తెలిసిపోతుంది. కొంతమందికి ఏంటంటే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డిజైర్ ఉండదు, అంటే అసలు కలవాలి అనే డిజైర్ ఉండదు. అదే మెయిన్ రీజన్. మిగతా అన్ని ఫిజికల్గా నార్మల్గా ఉంటాయి. సో అది చూసుకోవాలి. తర్వాత సార్ మై ఏజ్ ఈజ్ 70 years, ఓకే నేను షాక్ వేవ్ థెరపీ చేయించుకోవచ్చు అంటే మీకు బ్లడ్ వెజల్స్ హీలింగ్ అనేది యంగ్ ఏజ్లో ఉన్నట్టు ఉండదు, కానీ మీకు ఎంతో కొంత అయితే ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. అంటే బట్ టోటలీ నాకు ఇట్లా చేయించుకుంటే నేను మళ్ళీ 25 yearsలో ఉన్నట్టు ఎరెక్షన్స్ వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు వచ్చిన ఎరెక్షన్స్ కన్నా బెటర్ ఎరెక్షన్స్ వస్తాయి. లేదా కొంతమందికి మీకు టాబ్లెట్ పని చేయకపోతే ఇది చేయించుకున్న తర్వాత టాబ్లెట్ పని చేయొచ్చు, ఎందుకంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో టెడ్లాఫిల్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఈ టెడ్లాఫిల్ మీద ఆల్రెడీ నేను ఒక 7-8 వీడియోస్ చేశాను. ఒకసారి మన ఛానల్లో టెడ్లాఫిల్ గురించి సెర్చ్ చేసి చూడండి, అన్ని వీడియోస్ కవర్ చేశాను. సార్ డే అంతా లిక్విఫాక్షన్ అవ్వడం లేదు, అవడానికి కారణం ఏంటి? సో జనరల్గా విస్కాసిటీ ఎక్కువ ఉన్నా లిక్విఫాక్షన్ అవ్వడం లేదు అనుకున్నా ఇవన్నీ క్రానిక్ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్. అంటే ప్రాస్టేట్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు నార్మల్గా సీమెన్ రిలీజ్ అయ్యేటప్పుడు 3 భాగాలుగా రిలీజ్ అవుతుంది. అంటే సెమినల్ ఫ్లూయిడ్, స్పెర్మ్. ఈ సెమినల్ ఫ్లూయిడ్ కరిగిపోవడానికి లిక్విఫాక్షన్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ఒకటేసారి బయటకు వస్తాయి. సో ఎప్పుడైతే ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో ఈ ఎంజైమ్స్ అంటే సీమెన్ని కరిగించే ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవ్వవు, ఓన్లీ సెమినల్ ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. దాంట్లో ఆ ఎంజైమ్స్ ఉండవు కాబట్టి లిక్విఫాక్షన్ అవ్వదు. సో క్రానిక్ ప్రాస్టేటైటిస్ వల్ల కానీ క్రానిక్ సెమినల్ వెసికులైటిస్ వల్ల కానీ మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఫస్ట్ కల్చర్ చేసుకోవాలి. కల్చర్లో ఒకవేళ యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేసుకోవాలి. ఒకవేళ యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేదనుకోండి, అంటే కల్చర్ నెగిటివ్ వచ్చింది అయినా కూడా లిక్విఫాక్షన్ టైం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు
ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేస్తాము. దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే జనరల్ సరిపోతుంది. కొంతమందికి జింక్ ఉన్న ఫుడ్స్ అంటే గుమ్మడికాయ విత్తనాలు కానీ ఫ్లాక్ సీడ్స్ అంటాము అవి కానీ సీడ్స్ ఎక్కువ తీసుకుంటే జింక్ ఉన్నవి ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కూడా ఈ లిక్విఫాక్షన్ కొంతమందికి సెటిల్ అవుతుంది. సో చూడండి సార్, ఫీలింగ్ టింగ్లింగ్ అండ్ లిటిల్ బర్నింగ్ సెన్సేషన్ నియర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ రూట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ టెస్టికల్. ఇది న్యూరలాజికల్ ఈడీ వేరు, మీకున్నది సెన్సేషన్ వేరు. ఒకవేళ ఏదైనా ప్రాస్టటైటిస్ వల్ల అక్కడ నర్వ్ ఇరిటేట్ అయ్యి అలాంటి సెన్సేషన్ ఉండొచ్చు, లేదా క్రానిక్గా టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉండి కూడా ఇలాంటి సెన్సేషన్ రావచ్చు. సో ఇది ఈడీ కాదు. ఈడీ అనేది అసలు ఎరెక్షన్ లేకపోతే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండి అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. సార్, సీమెన్ కల్చర్లో స్పెర్మ్ కౌంట్ వస్తుందా, ఓన్లీ పర్టికులర్గా బ్యాక్టీరియా మాత్రమే వస్తుందా? సీమెన్ కల్చర్లో అసలు బ్యాక్టీరియా, అది కూడా బ్యాక్టీరియా మాత్రమే వస్తుంది, వైరస్ ఫంగస్ కూడా రాదు. బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుందా? రెండోది, ఒకవేళ బ్యాక్టీరియా ఉంటే దాని మీద ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది, అది సెన్సిటివిటీ టెస్ట్ అంట. సో అందుకే ఎప్పుడైనా కూడా సీమెన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ అంట. సో ఈ రెండు వస్తాయి, ఏ బ్యాక్టీరియా ఉంది, ఆ పర్టికులర్ బ్యాక్టీరియాకి ఏ మందులు బాగా పనిచేస్తాయి, ఇది వస్తుంది.